మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అన్నిటికీ మనం నెంబర్లు ఇచ్చుకుంటాం, తప్పేం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడికి 1, చంద్రుడికి 2, ఇలాగ 9 నెంబర్లు ఇచ్చేస్తాం. ప్లానెట్స్కి తప్పులేదు. ఆదివారం నుంచి శనివారం వరకు 1, 2, 3 ఇచ్చేస్తాం, తప్పు లేదు. ఎక్కడ వస్తుంది ఇదంతా? సూర్యుడు నెంబర్ 1, ఆదివారము 1, ఏ అనే అక్షరము 1, అశ్విని నక్షత్రం 1. ఇదే కదండి మనం ఇచ్చే లెక్కలు. ఈ లెక్కలు మామూలుగా జనరల్గా ఓకే, ఓకే. బట్ ఒక పర్టికులర్గా లైఫ్ని మనము ప్రిడిక్ట్ చేయటానికి వాడినప్పుడు ఇక్కడ సూర్యుడికి మీరు 1 అన్నా సరే, ఇంకేదన్నా సరే తప్పేం లేదు. కానీ ఆదివారానికి 1 ఇచ్చి, ఏ లెటర్కి కూడా 1 ఇచ్చి, అశ్విని నక్షత్రానికి కూడా ఒక లెక్క ఇచ్చేసినప్పుడు మీరు ఫిక్స్ చేసే నేమ్ తప్పు అవుతుంది. అన్డౌటెడ్లీ ఇది రాంగ్ క్యాలిక్యులేషన్. ఎందుకంటారేమో, మన ప్రపంచంలో ఉన్నవి 3 మతాలండి: హిందుత్వం, మహమ్మదీయ తత్వం, క్రైస్తవ మతం ఆర్ తత్వం. ఇవి 3గా ఉన్నవి. ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని తెగలు, జాతులు వచ్చినా హిందుత్వం కిందకి అన్నీ కూడా జమ కూడతాయి. అది హిందుత్వం అని అంటున్నాం. అలాగే మహమ్మదీయ మతం కిందకి ఎన్నెన్నో వస్తాయి, అది ఒకటి. అలాగే క్రైస్తవం. హిందువులు నమ్మినంతగా భగవంతుణ్ణి లేదా విగ్రహారాధనని కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, ఉచ్చారణ కానివ్వండి, సంప్రదాయాలు కానివ్వండి, ఇస్లాం కానీ క్రైస్తవం కానీ నమ్ముతుందా? నమ్మనప్పుడు మనకు గొడవ ఎందుకండి? ఆ గొడవలు మనకొద్దు. కానీ ప్రపంచంలో ఎక్కువగా డివైడ్ అయింది ఈ 3ట్లోనే ఉన్న పాపులేషన్ అంతా. సో మ్యాక్సిమం హిందువులు నమ్మినంతగా నక్షత్రాన్ని, లగ్నాన్ని, రాశిని మిగిలిన వాళ్ళు నమ్ముతారా లేదా నాకు ఇప్పటికీ డౌట్. అలాగే క్రైస్తవం ఫాలో అయ్యేవాళ్ళు, మాకు క్రైస్తవ సమాజానికి సంబంధించిందో, క్రైస్తవానికి సంబంధించిన పేర్లు మాత్రమే కావాలి, అందులో హిందూ గాడ్స్ పేర్లు వద్దు అని డైరెక్ట్గానే అడుగుతుంటారు. అలాగే ఇస్లామిక్ ఇది ఫాలో అయ్యేవాళ్ళు, మాకు తెలుగు పేర్లు వద్దు, మాకు ఇస్లామిక్ నేమ్సే కావాలి అంటారు. ఇక్కడ మీకు సలహా ఇచ్చే నేను ఈ 3 చదువుకోవాలండి. భగవద్గీత చదవాలి, రామాయణం చదువుకోవాలి, మహాభారతం ఫాలో అవ్వాలి. అర్థమైందండి? ఇవి 3 ఫాలో అవ్వాలి. ఇది ఒక పక్క పెట్టుకుని మళ్ళా అసలు ఈ క్రైస్తవంలో ఏముంది, ఇంతమంది ఫాలో అవుతున్నారంటే దేర్ ఇస్ సంథింగ్. ఏంటది? ఆ పేర్లు ఎందుకు అలా ఉంటాయి, ఎటువంటి పేర్లు ఉంటాయి, అందుకని దానికి సంబంధించినవి ఒక పక్కన చదువుతూనే ఉండాలి. మరో పక్క ఇస్లామిక్ నేమ్సే కావాలంటున్నారు కదా, కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెడతాను నేను? సౌదీ, టర్కీ, ఈజిప్ట్, పర్షియా, ఈ కంట్రీస్కి సంబంధించినవన్నీ కొద్దో గొప్ప సాహిత్యాలు చూడటము, వాళ్ళ హిస్టరీ ఏంటి చూడటము, ఇవన్నీ చూసి వాళ్ళకి పేర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఏ ఒక్కదానికో సంబంధించి అంటే కుదరదండి. న్యూమరాలజిస్ట్ అంటేనే అన్నీ కావాలి మీకు, లేకపోతే సర్కిల్ ఫినిష్ కాదు, ఇవ్వలేము అసలు పేర్లు. అలా నేను అన్నీ చూస్తున్నప్పుడు ఇస్లామిక్ వెర్షన్లో ఎందుకు అల్లా అనే పేరు అంత పవర్ఫుల్గా ఉంది, ఆ అల్లా అనే అక్షరాలని ఎందుకు ఇన్ని వేల కోట్ల మంది ఫాలో అవుతున్నారు? ఐ థింక్ వరల్డ్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఇస్లామిక్ ఇది ఉంటుంది. కాబట్టి ఏంటి ఇదంతా అని చూసినప్పుడు నాకు తెలిసిన పద్ధతులన్నిటిలోనూ అల్లా స్పెల్లింగ్ రాసి వేసుకున్నప్పుడు నాకు వచ్చిన నెంబర్ 19. ఇక్కడ స్ట్రైక్ అయిందండి. అంటే నెంబర్కి జాతి, మతం, కులం భేదం లేదు. ఏ మతంలోనైనా సరే, దేంట్లో అయినా సరే 19. హిందూ మతంలో కృష్ణ అని తీసుకుంటే కృష్ణ అనే పేరులో 19 వస్తుంది. ఇస్లామిక్ దాంట్లో అల్లాని తీసుకుంటే 19 వస్తుంది. సో ఇక్కడే మనకి మ్యాక్సిమం 80% తెలిసిపోతుంది 19 నెంబర్ అనేది ఎలా ఉంది అనేది. అవునండి. సో 19 అన్డౌటెడ్లీ ఏ పవర్ఫుల్ నెంబర్ అని ఎలా చెప్పగలిగాము? చరిత్ర సాక్ష్యం అన్నమాట. ఈ నెంబరు బర్త్ నెంబరా? కాదు, నేమ్ నెంబర్, పేరు యొక్క వాల్యూ మీకు 19లో వచ్చినప్పుడు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది. అలాగని 19ని అందరికీ సెట్ చేయలేము, అన్డౌటెడ్లీ సెట్ చేయలేమండి. కావాలని కూర్చి ఏడ్చినా రాదు 19. ఇఫ్ 19
వచ్చింది అంటే మీ లైఫ్ మారిపోయినట్లే కదా. కాబట్టి ఒక నెంబర్ గొప్పది, 19 గొప్పది అని నేను ఎందుకు చెప్పగలిగాను, 19 గొప్పదని ఏ బేసిస్ మీద చెప్పగలిగాను, ఒక అథెంటిసిటీతో నేను మీకు చెప్పగలిగాను అంటే నేను ఈ 3 సాహిత్యాలని ఫాలో అవ్వటం వల్ల ఇప్పటికండి స్టిల్ లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటాను. ఒక డిఫరెంట్ విషయం మనం తెలుసుకోవాలి అంటే దాంట్లోకి వెళ్ళాలి. ఇందులో మీరు గొప్ప నేను గొప్ప లేకపోతే రాముడు గొప్ప శివుడు గొప్ప ఇదేం లేదండి. ఒక సాహిత్యంలో తీసుకుంటే మీరు ఒక పేరుని ఇవ్వగలగాలి అంటే మీకు అన్నీ తెలిసి ఉండాలి కదా. దేన్ని బేస్ చేసేసుకుని మీరు నేమిస్తున్నారు అనేది తెలియాలి కదా. సో 19 టోటల్లో నేను చాలా తక్కువగా ఇచ్చుంటానండి పేర్లు, బికాజ్ నాకు కలవకపోవచ్చు అక్కడ. కానీ నేను కనుక 19లో ఇచ్చాను అంటే కనుక ఖచ్చితంగా ఆ బాబు కానీ పాప కానీ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో 19 గ్రేట్ నెంబర్ అనడానికి ఇదొక కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.